ఎవరైతే మనల్ని అభిమానిస్తున్నారో, మంచిగా మనల్ని చూసుకుంటున్నారో, వాళ్ళ వలన అవమానానికి గురవటం అనేది మరణంతో సమానం. దీనికి ఉదాహరణ ధర్మరాజుని అర్జునుడు అవమానించటం. యుద్ధం జరిగేటప్పుడు ధర్మరాజు ఒక విషయంలో అర్జునుడిని తోలనాడినప్పుడు, నీ గాంధీవం ఎవరికైనా ఇచ్చేయి అన్నప్పుడు అర్జునుడు ధర్మరాజుని చంపబోతాడు. ఎందుకంటే తన గాంధీవాన్ని ఎవరికైనా ఇవ్వు అన్నప్పుడు వాళ్ళను చంపుతాను అని అర్జునుడు ప్రతిజ్ఞ చేసి ఉండటం వల్ల, అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మీ అన్నని అవమానించు, అది మరణంతో సమానం కావున నీ ప్రతిజ్ఞ నెరవేరుతుంది అని చెప్పారు.